'మిరాయి' మూవీ ఎలా ఉందంటే, ఓకే. పర్వాలేదు. మరీ అంత ఇంప్రెస్ అయితే అవ్వలేదు మూవీ నేను. ఎందుకంటే, మూవీ చూసినంత సేపు నాకంటే ఫ్రెష్‌నెస్ అంటే కొత్త మూవీ చూసిన ఫీలింగ్ అయితే రాలేదు. ఎక్కడో చూసిన ఫీలింగ్ అయితే వచ్చేసింది నాకైతే. ఎందుకంటే అంటే ఇంతకుముందుకు 'హనుమాన్‌లో' గాని, 'కార్తికేయ 2' సినిమాలో గాని అలాంటి సీన్స్ కనిపించాయి నాకు అక్కడక్కడ. సో, సినిమా స్టోరీ అనేది నాకు పెద్దగా కొత్తగా అనిపించలేదు. స్క్రీన్ ప్లే కూడా కొత్తగా అనిపించలేదు. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అంత బాగా నచ్చలేదు నాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా. కాకపోతే ఈ మూవీలో హైలైట్ వచ్చేసింది ఏందంటే విజువల్సు, అదేవిధంగా యాక్షన్ సీక్వెన్సెస్, అదేవిధంగా తేజ సజ్జ యాక్టింగ్, మనోజ్ అన్న యాక్టింగ్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా చెప్పాలంటే మూవీ ఓకే. పర్వాలేదు. మరీ అంత బ్యాడ్ సినిమా కాదు. ఇక మూవీలో ఫ్లాస్ వచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతగా నచ్చలేదు నాకైతే. స్టోరీ రొటీన్ స్టోరీలాగా అనిపించింది నాకు. కొత్తగా ఏమి అనిపించలేదు. ఫైనల్‌గా కొన్ని కొన్ని సీన్స్ అయితే హైలైట్ అనిపించాయి. అంటే అంటే పక్షి వచ్చే సీన్ గాని, అదేవిధంగా క్లైమాక్స్‌లోకొచ్చే సీన్స్ గాని, యాక్షన్ సీక్వెన్స్ గాని చాలా బావుంటాయి మూవీలో. అంటే సినిమా బోర్ కొట్టదు. అదేవిధంగా అలాగని ఎక్కువ మనకు ఇంప్రెస్ కూడా అవ్వలేము ఈ మూవీ చూసినంత సేపు. ఫైనల్‌గా చెప్పాలంటే ఓకే. పర్వాలేదు ఈ మూవీ. ఒక డీసెంట్ మూవీ అని చెప్పొచ్చు. సో, థాంక్ యూ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ ద వాచ్.